నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను పర్వీన్ ఇక డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో నీటి పారుదల శాఖ ఏఈ నికేష్ ఇంట్లో ఏసీబీ దాడులు జరిగాయి. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉండటంతో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాలో ఆదాయానికి మించి భారీ ఆస్తులు బయటపడ్డాయి. ఇక నికేష్ పై కొంతకాలంగా అవినీతి ఆరోపణలు రావడంతో 30 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఇక ఇదే అంశంపైన పూర్తి సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, లో ఉన్నటువంటి ఈ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కూడా ఏసీబీ అధికారులు కూడా సోదాలు నిర్వహించడం జరిగింది. ఇప్పటికే ఈ నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి ఏఈ నికేష్ ఇంట్లో ఏసీబీ దాడులు కూడా చేశారు. వారి బంధువుల ఇళ్లలో కూడా దాదాపు 20 మంది బంధువుల ఇళ్లలో కూడా మొత్తం సోదాలు నిర్వహించడం జరిగింది. దాదాపు 100 కోట్ల అక్రమాస్తులు కూడా ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది అధికారులు. దీనికి సంబంధించి ఇప్పటికే గతంలో కూడా ఏసీబీకి పట్టుబడడం జరిగింది. అయినా తీరు మారని ఏదైతే ఇంట్లో దాదాపు భారీగా నగదు ఏదైతే ఆస్తులు కూడబెట్టినట్టు కూడా తెలుస్తా ఉంటే ఆదాయానికి మించి ఇప్పటికే అంటే గతంలో కూడా చాలా చోట్ల ఇట్లాంటి ఏసీబీకి దొరకడం జరిగింది. అక్కడ ఆదాయానికి మించిన అక్రమ సంపాదించిన కేసులు కూడా అతని మీద నమోదవడం, ఇప్పుడు మరోసారి కూడా ఏసీబీ అధికారులు కూడా దాడులు చేసి అతనిపై కూడా చేయడం జరిగింది. ఇప్పటికే 30 చోట్ల కూడా అతనిపై కూడా సోదాలు కొనసాగుతున్నాయి మొత్తానికి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.